అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను గోకరకాయ కర్రీ చేస్తున్నాను. గోకరకాయ కడిగేసి వాష్ చేసి కొంచెం సాల్ట్ వేసి కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. ఇది ఒక 2 విజిల్స్ ఉడకబెట్టేసుకొని దీంట్లోకి ఏమేమి కావాలో చూపిస్తాను. పచ్చిమిర్చి పేస్ట్ వేసి చేస్తాను. ఈ కర్రీ చాలా బాగుంటుంది. చూడండి, నేను గోకరకాయ మొత్తం మంచిగా ఉడకబెట్టేసుకున్నాను. ఒకసారి చూడండి, ఉడకబెట్టేసుకొని స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కావాలో చూపిస్తాను. నేను ప్యాన్ పెట్టుకున్నాను. వీటికి ఆయిల్ వేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, సరిపోతుంది. ఒక 3 టీ స్పూన్లు వేసాను. కొంచెము ఆయిల్ హీట్ ఎక్కాలి. ఇది నేను చూపించే అన్ని కర్రీస్ అన్నీ సింపుల్గానే ఉంటాయి, కానీ సింపుల్గా ఉన్నాయని టేస్ట్ అయితే ఉండదని అనుకోవద్దు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇందులో ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కొంచెము జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు. అవి మంచిగా ఫ్రై అవ్వాలి. కర్రీ చపాతీలోకి రైస్లోకి అయితే బాగుంటుంది. నాకైతే చపాతీలోకి బాగా ఇష్టము. కొంచెం మంచిగా ఫ్రై అయింది కదా, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఆనియన్, కొంచెం కరివేపాకు వేసేస్తున్నాను. ఇది కూడా వేసేస్తున్నాను. వేసేసి మనం మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అయింది కదా, ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇది కూడా వేసేసి మనం మంచిగా కలుపుకోవాలి. దీనికి నేను 10-15 పచ్చిమిర్చి తీసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. నేను ఓకే, పచ్చిమిర్చిని బట్టి కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నేను ఒక 10-15 పచ్చిమిర్చి తీసుకొని మెత్తగా ఫైన్గా ఇట్లా పేస్ట్ చేసుకున్నాను. ఇది ఇప్పుడు ఇందులో వేస్తాను. కొంతమంది గోకరకాయ వేసాక ఇది పచ్చిమిర్చి పేస్ట్ వేస్తారు, కానీ అట్లా వేయొద్దు, పచ్చివాసన పోదు. కొంచెము పసుపు వేస్తున్నాను. చూడండి, పసుపు వేసాను కదా. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా మనకి ఫ్రై అయితే కూర అనేది బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. పచ్చిమిర్చి పేస్ట్ నేను కారానికి తగ్గట్టుగా నేను వేసుకుంటున్నాను. మనం గోకరకాయ వేసినాక పచ్చిమిర్చి వేస్తే అదంతా పచ్చివాసన వచ్చి అట్లా బాగుండదు. చాలామంది అట్లా వేస్తారు. ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకొని మీరు వేసి చూడండి, కర్రీ చాలా బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి మంచి పచ్చివాసన పోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు వేగాలి. ఇది పచ్చిమిర్చి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా బయటకు వదిలేసింది. ఇలాంటి టైంలో గోకరకాయలన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా కలపాలి. ఇలా నేను వాటర్ ఏమి యాడ్ చేయను, ఇంకా సాల్ట్ వేయలేదు. సాల్ట్ వేయాలి. కొంతమంది ఏంటంటే ముందు గోకరకాయ వేసేసి పచ్చిమిర్చి వేస్తారు, కానీ ఆ టేస్ట్ బాగుండదు. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా సింపుల్ వంటలే నేను చూపిస్తున్నాను. ఎవరికైనా సరే వచ్చేస్తుంది. సింపుల్గా ఉండాలని టేస్ట్ అయితే ఉండదని అనుకోవద్దు. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఫ్రై అయిపోయింది కదా, మనము 2 నిమిషాలు లిడ్ పెట్టేద్దాం. మనం కర్రీ ఎంతవరకు వచ్చిందో చూడండి, అంత బాగా మంచిగా ఇదైపోయింది. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. కొంచెం బాయిల్ చేసేటప్పుడు వేసాను. ఇప్పుడు సాల్ట్ చూసి వేసుకోండి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసి కలిపేసేయాలి. ఇంకా అయిపోయింది, కర్రీ అయితే అయిపోయింది. చూడండి, మనకి ఫ్రైగా కూడా లేదు, అలాగా డ్రై ఫ్రై కూడా లేదు, మరి అని ఈ గ్రేవీ కావడం కూడా ఉండలేదు. మనకి రైస్కి బాగుంటుంది, చపాతీకి కూడా బాగుంటుంది కర్రీ. గోకరకాయ అంటే ఆ నొప్పి ఈ నొప్పి అన్ని నొప్పులు వస్తాయి గోకరకాయ తింటే అని అందరూ అంటారు, కానీ గోకరకాయ మంచి ఫైబర్. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను. నీట్గా ఒక కడిగి పెట్టుకొని వాష్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర వేసేసుకొని 1 నిమిషం ఉంచేసుకొని నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను కర్రీ అనేది. మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ అనేది. ఒక్క నిమిషము మనము
మూత పెట్టేసేసుకొని స్టవ్ ఆపేసేద్దాం. ఒక్క నిమిషము మూత పెట్టేసేద్దాము. కొత్తిమీర అది సాల్ట్ అంతా మంచిగా పడుతుంది. పెట్టేసేసి మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ కర్రీ ఏ వంట రాని వాళ్ళు కూడా కూర చేసేసుకోవచ్చు అన్నమాట. మనం కర్రీ అయిపోయింది. కరివేపాకు కూడా వేస్తాం కదా. కర్రీ అయిపోయింది. నేను సాల్ట్ అది ఒకసారి చెక్ చేసుకుంటాను. కారం అది సాల్ట్ అది ఒకసారి చెక్ చేసుకుంటాను. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. స్టవ్ ఆపేసేస్తున్నాను. నేను బౌల్లోకి తీసేసుకుంటాను. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను. చూడండి నేను మొత్తం కర్రీ అయితే బౌల్లోకి తీసేసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను మీద నుంచి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్. ఎంతో టేస్టీగా ఉంటుంది గోకరకాయ కూర. మీరు ట్రై చేయండి, కంపల్సరీ ట్రై చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.